ఇదిగోండి మన ఆయిల్ అయితే రెడీ చేసేసాను, ప్రిపేర్ చేశాను. ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారి పెట్టేసుకున్నాను కదా, చల్లారిపోయింది. ఇది నేను ఎయిర్ టైర్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ చూసారా ఎంత థిక్గా ఉందో. ఇంకా నేను కూడా హెయిర్కి అయితే అప్లై చేసుకొని మీకు చూపిస్తాను. మనము హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా, చేత్తో అయితే మన అరచేతులకి చేతి నిండా అయిపోయి అది ఆయిల్ లోపలికి కుదురు లోపలికి వెళ్ళదు. సో దూది హెల్ప్ తీసుకుంటే మాత్రం దూదితో లోపలికి వెళ్ళిపోతుంది. జుట్టు కుదుళ్ళంతా బాగా నాన్నంత లాగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఈ ఆయిల్ రేపు హెడ్ బాత్ చేస్తాం అనుకున్నా, లేదా ఈవినింగ్ చేస్తా అంటే మార్నింగ్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఫింగర్స్తో నొక్కేస్తూ ఉంటారు, అదే రుద్దినట్టుగా. అలా చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది. అలా చేయకండి. మన అరిచే ఉంటుంది కదా, దాంతో కొంచెం ప్రెస్ చేసుకోండి తలకి. ఆయిల్ అంతా బాగా లోతులకి వెళ్తుంది, మనకి రూట్స్ వరకు వెళ్తుంది. తలకే కాదు జుట్టుకు కూడా అప్లై చేసుకోండి, జుట్టు అంతా నల్లగా ఉంటుంది. ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను లాంగ్ వీడియో పెట్టాను. ఈ వీడియో కింద ట్యాగ్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.